నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. బిఆర్ స్టేడియం సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురువారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను నజీర్ ప్రారంభించి మాట్లాడారు. గతంలో నిర్వహించిన 2 జాబ్ మేళాల ద్వారా 784 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పాల్గొన్నాయని, 1200కి పైగా ఉద్యోగాలు ఇవ్వనున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులు జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ 20 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు. కేవలం మాటలకే కాకుండా చేతల్లో దాన్ని కార్యరూపం దాల్చడానికి గెలిచినటువంటి మరుక్షణం నుండే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో, ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఏదైతే పరిశ్రమలకు కావాల్సినటువంటి స్కిల్ లేకపోవడంతో అనేక మందికి ఉద్యోగాల అవకాశాలు రాకపోవడం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగస్తుడిగా మారడానికి కావాల్సినటువంటి నైపుణ్యతను అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గత ప్రభుత్వంలో లేనటువంటి విధంగా ఈరోజు విద్య మాత్రమే కాకుండా నైపుణ్యతను జోడించి వాళ్ళను ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా మార్చేటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తూ ఉంది. ఒక ప్రక్కన ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి ప్రభుత్వాలుంటే, గెలిచినటువంటి సంవత్సర కాలంలోనే 16,480 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాలను కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకుని వచ్చేటువంటి క్రమంలో ఒక పక్కన 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని గతంలో ఎప్పుడు ఆలోచించినటువంటి విధంగా గూగుల్ లాంటి సంస్థలు మన రాష్ట్రంలోకి వచ్చి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటువంటి కార్యక్రమం. ఒక పక్కన ఆతిథ్య రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, అలాగే టెక్నాలజీ రంగం కానీ, హాస్పిటాలిటీ రంగం కానీ, ఈ విధంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వేలాది కంపెనీలు రాష్ట్రంలోకి తీసుకొని వచ్చి ఇక్కడ నిరుద్యోగుల్ని, యువత అందరినీ కూడా ఉద్యోగాలకు మార్చేటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెచ్ఆర్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గెలిచినటువంటి 2 సంవత్సరాల్లో ఇప్పటికి ఇది 3వసారి, దాదాపు 3 సార్లు జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరిగింది. 784 మంది కేవలం జాబులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఏ కంపెనీలో ఉన్నారు, ప్రత్యక్షంగా ప్రతి ఒక్క క్యాండిడేట్ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 784 మంది వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు ఈరోజు 1223 మందికి జాబ్ ప్లేస్మెంట్ ఆఫర్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. 34 కంపెనీలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక కంపెనీలతో పాటు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి కంపెనీని కూడా అట్రాక్ట్ చేసి ఈరోజు ఈ జాబ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం లాకప్ డెత్తులు చేస్తూ లా అండ్ ఆర్డర్ ని దిగజారుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నా లేనట్లే అని, తక్షణమే హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ వ్యతిరేకంగా కాక్రోచ్ ఉద్యమం వచ్చినట్టే రాష్ట్రంలో కూటమికి వ్యతిరేకంగా నవతరం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజుకొక చోట పోలీసు లాకప్ డెత్తులు, అలాగే
మనిషిని కాల్చి చంపి బూడిద చేసి నీచమైనటువంటి పద్ధతుల్లో లా అండ్ ఆర్డర్ని దిగజారుస్తున్నటువంటి తీరు చంద్రబాబు నాయుడు పాలనకు పరాకాష్ట. అభివృద్ధి సాధించామని చెప్తా ఉన్నారు. ఏం అభివృద్ధి సాధించామని మేము అడుగుతూ ఉన్నాం. నువ్వు సాధించిన అభివృద్ధి విజయవాడలో జరిగిన లాకప్ డెత్తా, లేకపోతే ఇంకో చోట జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి లాకప్ డెత్తా? రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చి చూస్తూ ఉంటే అసలు హోంమంత్రి ఉందా లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ హోంమంత్రి ఉండి లేనట్టు లేక ఉండినట్లు కనబడుతున్నటువంటి తీరు ఇవాళ కొనసాగుతూ ఉంది. భయం భక్తి లేకుండా, చట్టం అంటే గౌరవం లేకుండా పోలీస్ వ్యవస్థ నానాటికి దిగజారిపోతూ ఉంది. ఈ దశలో భారతదేశంలో ఇప్పటికే నరేంద్ర మోడీ రాక్షస పాలనకు వ్యతిరేకంగా కాక్రోచ్ ఉద్యమం ఎలాగైతే కొనసాగుతూ ఉందో, ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు కార్మిక వర్గ వ్యతిరేక పాలనకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల పేద ప్రజల వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోయే రోజుల్లో ఈ రోజున కొత్త యువత, నవతరం కాక్రోచ్ పేరుతోటి ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ అంశంపై మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ మండిపడ్డారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో గురువారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య గుంటూరు నగర 13వ మహాసభ జరిగింది. ఇందులో భాగంగా దుర్గా భవానీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు పట్టణ 13వ మహాసభ ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ నేటికి ద్విజాతి పౌరులుగానే చూడబడుతున్నారు. భారత రాజ్యాంగం స్త్రీ పురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించినా కూడా నేటికి మహిళలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించడంలో ఇంకా వెనకబడి ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం నిర్ణయాధికారంలో మహిళలను భాగస్వాములు చేయకపోవటమే. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మహిళా రిజర్వేషన్ తీసుకురావడంలో మేనమేషాలు లెక్కబెట్టడంతో పాటు ఒకవైపున డీలిమిటేషన్ జనగణన పేరుతో మహిళలను మోసం చేసే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2023లోనే నారీ శక్తి వందన అధినియం అనే పేరుతో మహిళా రిజర్వేషన్ పాస్ అయితే దానికి డీలిమిటేషన్ జనగణన అడ్డం పెట్టి దాన్ని దొడ్డిదారిన ఈ లాస్ట్ మంత్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని తీసుకురావడానికి, అంటే రాజ్యాంగ సవరణ పేరుతో డీలిమిటేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేసిందని ప్రతిపక్షాలకు అడ్డుకోవడం జరిగింది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉంటే డీలిమిటేషను జనగణన లేకుండా నారీ శక్తి వందనం అధినియం అనే పేరుతో ఉన్న ఈ రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఇప్పటికే దాని గెజెట్ అయిపోయింది. మామూలుగా ఏదైతే చట్ట ప్రకారం చట్టం ఎలా అయితే రూపొందించాలో ఆ చట్టం కూడా రూపొందించుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే వర్షాకాలం సమావేశాల్లో, పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుని తక్షణం అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పోరాటానికి సమాయత్తమవుతున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మహిళా సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, ధర్నాలు కూడా చేయడానికి రెడీ అవుతున్నాం. జూలై 21వ తారీఖున చలో పార్లమెంటు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసాం, ఎటు చూసినా కూడా మహిళలకు ఇంటా బయట రక్షణ లేని పరిస్థితి, గృహహింస చట్టం దగ్గర నుండి అన్ని విషయాల్లో కూడా మహిళలు వెనకబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని, చట్టాలను సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్సుని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యలో మేము పోరాటానికి సమాయత్తం అవుతున్నాం. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం 1K ర్యాలీ జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టు ప్రాంగణం నుండి ఈ ర్యాలీని ప్రారంభించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడిన వారిని మంచి మార్గంలో నడిపించడానికి డాన్ స్కీమ్ కృషి చేస్తుందని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.